నేను ముందు చెప్తాను, రెండవసారి మీరు చెప్పండి. 113. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నత స్థలమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ కీర్తనను దీవించునుగా. ఎక్కువ సార్లు వచ్చే పదం ఏంటి? యెహోవాను స్తుతించు. కొన్ని నిమిషాలు యెహోవాను స్తుతించుదాం. దేవుని స్తుతించుదాం. ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ,
దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలు చేస్తున్న మీద ఆశీనుడా, మేము చేస్తున్న ఆరాధనలో మా మధ్యలో సంచరించి నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, నేను పొగడడానికి, నేను గణపరచడానికి, నీతో పోల్చడానికి ఎవరు లేదు. స్తుతించడానికి 10,000 నాలుగు స్థానం కోటాను కోట్ల దేవదూతల ఆరాధన ముందు మేము చేయు ఆరాధన ఏమాత్రం అయినప్పటికీ ప్రభువా, ఎక్కడ ఇద్దరు నా నామములు ఆరాధిస్తారు వారి మధ్యలో మా మధ్యలో ఇంతవరకు ప్రార్థనలో ఉన్నాం, పాటల్లో ఉన్నాం, కీర్తనలో ఉన్నాం, స్తుతి ఆరాధనలో ఉన్నాం. కొన్ని నిమిషాలు వాక్యం ద్వారా నీ కుమారుని అభిషేకించు, నీ కుమారుని స్వస్థపరచు, నీ కుమారుని అగ్నితో నింపు, నీ కుమారుని ఆత్మతో నింపు, నీ కుమారుని అనుభవంతో నింపి ఇప్పుడు మాకు కావాల్సిన వర్తమానం మీరే అందించమని వెనక ముందు వచ్చుతున్న వారందరినీ క్షమించి వారందరినీ సరిచేసి నీ కృపను వాడుకొని మైపోవడం. వచ్చిన వాళ్ళు మన స్థుతులు చెల్లించుకుంటూ ఎవరైనా వాక్యానికి ఆసక్తులు పరుగులేడు వచ్చి ఈ దేవుళ్ళు పొందుకునే భాగ్యం దయచేసి మీరే మర్చిపోతున్నారు. ఉదయకాలం వచ్చిన వారందరి మీదకి నీ ఆశీర్వాదం పంపమని, నీ స్వస్థతను కలిగించడం, కృపతో నింపి స్థలం నుండి వెళ్ళడానికి నీ కృపను గురించి మహిళ మేలు చేయమని మా ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ చిన్న స్తుతి ఆరాధన అతి వినయపూర్వకంగా మీకే సమర్పిస్తున్నాము తండ్రి. అందరం కూర్చుందాం. కొన్ని నిమిషాలు దేవుని లేఖనాల్లో నుండి ప్రభు మనకు వ్యాఖ్యగలుగుతాం. ఈరోజు ఎవరైనా వాక్యం చెప్పడానికి ప్రిపేర్ అయ్యారా? మార్నింగ్ ఎవరు
చెప్పడం వెరీ గుడ్. దేవుడి నాన్నగారు నిలబెట్టినందుకు చెల్లిస్తున్నాను. వాక్యమైన గౌరవంగా వచ్చిన ప్రార్థన చేస్తున్నాం. దోషకులను జీవపతిని దోషకులను స్థితిలో స్తోత్రములు దర్శన కాలంలో ఎంత సమయంలో కృష్ణ బాగా మా ప్రభుత్వాలు కేవలం నిలబెట్టుకున్నందుకు చెల్లిస్తాను. ఈ సమయంలో ఎవరు మీరు గ్రహించండి. తండ్రి ఇప్పుడు తండ్రి వాక్యం ద్వారా నాతో అందరితో మాట్లాడండి. మాకు కావాల్సిన అజ్ఞానంతో ధైర్యం దయచేయండి. ప్రవేశించున్నాను సర్వశక్తిగా వేసుకుని సంతోషంగా ఇది ముందు ఫస్ట్ టైం చెప్పడం అండి. తొందరగా క్షమించండి. అందరికీ తెలిసిన విషయాలు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దేవునికి వందనాలు. సంబంధించిన దేవాలయానికి సంఘస్థులకు రాష్ట్రానికి తెలియజేస్తున్నాను. నేను చూసుకున్న అంశం ఏంటంటే ఆరాధనలో ఒక భాగం. ఆరాధనలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఒక ఆరాధన కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఎన్ని భాగాలు ఉన్నాయి? పాటలు, వాయిద్యాలు, చప్పట్లు, స్థుతులు, వాక్యము, సమర్పణలు, దేవుని వల్ల ఇవన్నీ కలిపితే ఒక ఆరాధన ఫుల్ఫిల్ అవుతుంది. ఆరాధనలో ఒక భాగం నేను తీసుకున్నాను. ఆరాధనలో ఒక భాగం ఏంటంటే సమర్పణ. దేవుని గ్రంథంలో నుండి అనేక ప్రజలు అనేక వాళ్ళు సమర్పించుకున్నారు. సమయాన్ని కానీ వారి యొక్క జీవితాన్ని కానీ వారి యొక్క విలువైన వాటిని కూడా దేవునికి సమర్పించుకున్నారు. వాటిలో ఒక 4 అంశాలు నిన్న దేవుని సన్నిధిలో ఈ విధంగా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. లేఖనంలో నుండి ఆదికాండము 21వ అధ్యాయము ఆదికాండము 21వ అధ్యాయము మనకు బాగా పరిచయమైన అధ్యాయము 1 నుండి 14 వచనాలు మీరు తర్వాత ధ్యానించండి. తర్వాత మనం ధ్యానించుదాం. ఆదికాండము 22వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు మీరు ధ్యానించండి. ఇందులో మనం గమనిస్తే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారండి. ఇందులో మనం గమనిస్తే ఇద్దరు మనుషులు కనిపిస్తారు. ఇద్దరు వ్యక్తులు, అబ్రహాము, ఇస్సాకు. అబ్రహాము, ఇస్సాకు ఈ యొక్క సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. సందర్భం ఏంటంటే అబ్రహాము దేవుడు పిలుచుకున్నప్పుడు, దేవుడు పరీక్షించినప్పుడు అబ్రహాంని, ఇస్సాకుని బలిగా అర్పించమని దేవుడు కోరినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ 5వ వచనం చూసుకుంటే తన పని వారితో వీరి గాడిదతో ఇక్కడనే ఉండి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి పర్లం ఎదుగు వచ్చుమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొని చెప్పాను. స్తోత్రం. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే అబ్రహాము, ఇస్సాకు కలిసి దహన బలి అర్పించడానికి వెళ్ళారు. ఇక్కడ ఇస్సాకు గారు అడిగిన మొదటి ప్రశ్న అబ్రహాం గారిని, తండ్రి ఇక్కడ కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, దహన బలికి పశువులు లేదు. అంటే ఇక్కడ ఇస్సాకు గారు ముందుగా
3 డేస్లోని అర్పణలో దహన బలను అర్పించడానికి వెళ్ళి ఉన్నారు. అంటే దహన బలి ఎటు రీతిగా అర్పించాలో దానికి ఏంటంటే కావాలనేది ఆయన ముందుగా తెలుసు. అంటే ముందుగా ఆయన దహన బలి దేవునికి ప్రత్యేకంగా అర్పించిన వాడే ఉన్నారు. ఇస్సాక్కి ఈ జ్ఞానం ఇచ్చినది ఎవరంటే అబ్రహాం ముందుగా ప్రతి స్థలంలోనే ఆయన తీసుకెళ్ళారు. అంటే ఆయన దహన బలి అర్పించినప్పుడు ఎటు రీతిగా అర్పించాలి, ఏ విధంగా అర్పించాలి, వాటికి కావాల్సిన వస్తువులు ఏంటి, మనం ఎటు రీతిగా అర్పించాలి అనే విషయాలు ఇస్సాక్కి బోధించారు. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఇస్సాక్కి ఒక ప్రశ్న కలిగింది, దహన బలికి పశువు లేదు మనమా, ఏం చేద్దాం అంటే అప్పుడు ఏమన్నారు, యెహోవా చూచుకున్నాను. దేవుడిగా దహన బలి గొలుపులను చూచుకొని అని చెప్పాను. 8వ వచనంలో ఇక్కడ ఇస్సాక్ గారు బాగా గుర్తించిన విషయం ఏంటంటే దేవుడు సమస్తము చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు అనగానే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన ఏమైనా చేయగలడని ఇస్సాక్ గారు గ్రహించినప్పుడు మొత్తం అంతా మనకు తెలిసిన విషయమే. అక్కడ దహన బలికి కట్టెలు పేర్చారు, నిప్పు ఉన్నది. అప్పుడు కట్టినప్పుడు ఇస్సాక్ కానీ ఒక మాట మాట్లాడారు, అయ్యా నన్ను ఎందుకు కడుతున్నావు, నన్ను ఎందుకు దహన బలిగా నన్ను అర్పిస్తున్నావు అనే మటుకు ఒక్క మాట అయినా మారుగా మాట్లాడలేనప్పుడు అక్కడ మనం చూసుకున్నట్లయితే విధేయుడై ఉన్నాడు, తండ్రికి లోబడి ఉన్నాడు, తండ్రి మాట జరగాడు. తండ్రిని ఒక మారు ప్రశ్న కూడా అడగలేదు. దేవుడు నిన్ను అడిగాడు, దహన బలి నువ్వు అర్పించవచ్చు కదా, నువ్వు చేయొచ్చు కదా, నన్ను ఎందుకు ఇస్తున్నాను, ఒక్క మారు మాట కూడా మాట్లాడలేదు. మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే తండ్రి యొక్క పెంపంలో ఉన్నాడు, తండ్రి యొక్క మాట విన్నాడు, తండ్రి మాట జరగలేదు. ఇక్కడ అర్పణ అర్పించినప్పుడు 11వ వచనంలో యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు, అతన్ని ఏమీ చేయకు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనక్కి తీరదు కనుక ఈ దేవునికి భయపడవాడు అని అందువలన నాకు కనబడుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అబ్రహాం గారు తన ఏకైక కుమారుణ్ణి, తన విలువైన ఒక కుమారుణ్ణి దేవునికి వెనక్కి తీయకుండా యుద్ధమని నిప్పుతో పాటు కత్తితో పాటు రెడీగా ఉన్నాడు. అప్పుడు దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఆపాడు, ఆ యొక్క దహన బలిని ఆపాడు. ఇక్కడ మనంతా గమనించుకున్నట్లయితే ఈ అర్పణ అబ్రహాం గారు అర్పించిన అర్పణ లేదా ఇస్సాకు తనకు అర్పించిన అర్పణ? ఈ అర్పణ ఎవరిదై ఉంటుంది? అబ్రహాముదా, ఇస్సాకుదా? ఇస్సాకుదే అర్పణ. ఎందుకంటే అబ్రహాము తన కుమారుని ఇచ్చాడు లేదా తనకు కలిగినది ఇచ్చాడు, కానీ ఇస్సాకు తన సమస్తమును ఇచ్చాడు, తన ప్రాణమును అర్పించడానికి కూడా సిద్ధపడేటాడు. ఇస్సాకు ఇక్కడ గమనించుకున్నట్లయితే చిన్నవాడే, యవనస్తుడే, యవన కాలంలో ఉన్నప్పటికీ కూడా అంటే తను ఏది చూడకపోయినప్పటికీ అంటే జీవితం చూడదు. అబ్రహాం గారు ఇంచుమించుగా 100 సంవత్సరాలు దాటిన వారు. 100 సంవత్సరాల్లో అనేకమైన విషయాలు, అనేకమైన సందర్భాల్లోనే ఆయన ప్రతిదీ తెలుసుకున్నారు జీవితంలో ఎప్పుడు. కానీ ఇస్సాకు ఇలాంటిది ఏది చూడకపోయినప్పటికీ తండ్రి మాట, తండ్రి యొక్క మాటను బట్టి, తండ్రి యొక్క విశ్వాసంలో, తండ్రి యొక్క పెంపకంలో దేవునికి ఏది ఇవ్వాలి, ఎలాగ ఇవ్వాలి, ఎప్పుడు అడిగినా ఇవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ ఇస్సాకు గారు గమనించారు. ఇస్సాకు తన సంపూర్ణంగా తనకు కలిగినదంతటిని అర్పించడానికి సిద్ధపడుతున్నాడు. మరొక సందర్భంలో చూసుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. ఇది కూడా మనకు తెలిసిన విషయమేనండి. దానియేలు 3వ అధ్యాయం. మూడో అధ్యాయం అంతా గమనించుకున్నట్లయితే ఇక్కడ మనకి 4 వ్యక్తులు కనిపిస్తారు. రాజు నెబుకద్నెజరు, 3వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే 4 వ్యక్తులు మనకు కనిపిస్తారు. రాజు నెబుకద్నెజరు, షద్రకు, మేషకు, అబేద్నెగో. ఇక్కడ మనకి తెలిసిన విషయమే. ప్రతిమ చేయించారు, సాగిలపడమన్నారు, రోకమన్నారు. ప్రతి ఒక్కరు అక్కడ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా అంగీకరించారు. కానీ దేవుడు తను ఏర్పరచుకున్న షద్రకును, మేషకును, అబేద్నెగో తన యొక్క పరిచయం చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారంటే 11వ వచనం చదవండి. 3వ అధ్యాయం 11వ వేయబడును. 12వ వచనం
నియమించింది. మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, ఆజ్ఞ లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించలేదు, తమరి నిలువబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించే లేదా అనేది. హల్లెలూయా. ఇక్కడ ఈ ముగ్గురు యూదులు మనకు కనిపిస్తున్నారు. వారి యొక్క విశ్వాసం చూడండి, వారి యొక్క దాన్ని ఏమంటారు, ఫోకస్ కాన్సన్ట్రేషన్ అంతా దేవుని పైన ఉంటారు. ఎదురుగా ఒక రాజు ఉన్నాడు, గొప్ప రాజు, లేదంటే ప్రజలు. ఒక రాజ్యంలో తక్కువ మంది ఎంతమంది ఉంటారండి? ఇంచుమించుగా ఇప్పుడు మనకు తెలిసిన, మన ఊహ గమనించినట్లయితే 1,00,000 మంది అనుకున్నాడు. 1,00,000 మందిలో ప్రతి ఒక్కరు ఆ యొక్క ప్రతిమను ఆరాధించడానికి సిద్ధపడి ఉన్నారు, ఆ ప్రతిమకు మొక్కడానికి సిద్ధపడి ఉన్నారు. కానీ ముగ్గురు మనకు కనిపిస్తున్న సభ్యులకు, మేషకు, అబేద్నెగో ముగ్గురు దేవుని మాటకి విధేయులై ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడు? పరలోకం మంది కానీ, ఆకాశం మంది కానీ, భూమి మంది కానీ, భూమిని కింద ఉన్న నీరు కానీ, ఎటువంటి ప్రతిమకు, ఎటువంటి విగ్రహములకు మీరు మొక్కకూడదు. ఆ మాటను వారు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకున్నారు. రాజు గొప్పవాడే, రాజు వల్ల వాళ్ళు మరణం పొందారు, రాజు వల్ల వారి యొక్క జీవితాలు అంతమించిపోతాయి. అయినప్పటికీ కూడా వారు ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నారో, ఏదైతే తీర్మానం కలిగి ఉన్నారో దేవుని సమయంలో, వాటిపైనే నిల్చుని ఉన్నారు. మనకి అక్కడ అలా చూసుకున్నట్లయితే రాజు తనకు కోపపడి ఆ యొక్క అగ్నిని ఏడింతలు మండించిన వారిని అగ్నిలో వేయాలని నిర్ణయించుకున్నాడు. అగ్నిలో వేశారు. అగ్నిలో వారు ముగ్గురు కూడా కాలలేదండి. వారు ముగ్గురు కూడా మనకు తెలుసు, అగ్నిలో వారు కాలేదు, దేవుడు వారికి తోడే అన్నారు. ఇక్కడ ముగ్గురు గమనించుకున్నట్లయితే ముగ్గురు యవనస్తులే, శత్రుకు కానీ, మేషకు కానీ యవనస్తులే. వారి యొక్క సమర్పణ ఎటు విధంగా ఉన్నదంటే సగం లేదండి, 50% కాదు, ఒక 30% కూడా కాదు, ఒక 60% కూడా కాదు. వారి యొక్క సమర్పణ పూర్తిగా 100% వారు సమర్పించుకున్నారు. వారికి జీవితం అగ్నిలో వేస్తే కాలిపోతాం, చచ్చిపోతాం అని తెలుసు. కానీ అక్కడ మీరు గమనించుకున్నట్లయితే 16వ వచనం చూడండి. శద్రకు, మేషకు, అబేద్నెగో రాజుతో ఎలాగో చెప్పారు, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపమని, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకోండి. ఇక్కడ వారికి తెలుసు దేవుడు రక్షిస్తాడని తెలుసు. అలాగని రక్షిస్తున్నాడు కదా, మన అగ్నిలోకి వెళ్ళిపోదాం, దేవుడు ఎలాగ రక్షించేస్తాడు, మనం రక్షిస్తే మనం మళ్ళీ సజీవులుగా ఉంటాం, మళ్ళీ మన యొక్క పరిచయాలు, మన యొక్క విధానం అనేది చేసుకోవచ్చు. కానీ రక్షించకపోయినా మాకు పర్వాలేదండి, మమ్మల్ని రక్షించకపోయినా మాకు ఏం పర్వాలేదు, మీ అగ్నిలోకి వెళ్ళిపోతాం, మీరు నిర్ణయించిన యొక్క ప్రతిమకు కానీ, నిలవబడిన యొక్క విగ్రహం కానీ మేము పూజించాము. ఇక్కడ గమనించుకున్నట్లయితే ముగ్గురు కూడా 100% వారిని సమర్పించుకున్నారు. వారికి జీవితాన్ని, వారి విలువైన జీవితం. ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ వస్తుందండి, డబ్బు పోతే వస్తుంది, సంపాదించుకోవచ్చు. బలం పోతే ఏదో విధంగా టాబ్లెట్లు వాడో, ఎక్సర్సైజ్ చేసి ఏదో విధంగా బలం సంపాదించుకోవచ్చు. ఆస్తులు పోయినా సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోయినా సంపాదించుకోవచ్చు. కానీ విలువైన వారి యొక్క జీవితం ఒకసారి వెళ్ళింది, తిరిగి రాదు. అలాంటి వారి జీవితాలను దేవుని పని కొరకు, దేవుని కార్యం కొరకు అర్పించినారు. అక్కడ 100% సమర్పణలో మీరు గమనించుకుంటే ఫలితం ఏమైందంటే రాజులో ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా విశ్వసించి వారి యొక్క జీవితాలు మారబడ్డాయి. గమనించుకున్నట్లయితే 29వ వచనం చూడండి. కాగా నేను ఒక శాసనం నియమించినాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు గల దేవుడి గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులో, రాష్ట్రంలోనూ కానీ, ఏ భాష మాట్లాడేవారిలో కానీ, శద్రకు, మేషకు, అబేద్నెగో అనువారు దేవుడు ఎవడు దూషించునో వాడు కృతజ్ఞులుగా చేయబడిన వాడు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉన్నాడు. అంతటి నుండి రాజు శద్రకు, మేషకు, అబేద్నెగోయు వారి బబులోను సంస్థానంలో హెచ్చించాడు. ఇక్కడ వారి యొక్క సమర్పణ బట్టి వారి యొక్క జీవితాలు మారడం జరిగింది. దానితో పాటు ఒక రాజు యొక్క జీవితం మారింది, రాజు యొక్క పరిపాలన మారింది, రాజ్యం యొక్క పరిపాలన మారింది. అక్కడ నియమించిన శాసనం ఏమైందంటే దేవుడు సమర్థుడు గల దేవుడు. ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని యొక్క ముగ్గురు సమర్పణ ద్వారా ఆ యొక్క ప్రజలందరూ తెలుసుకుంటారు. మరొక అంశం చూద్దామండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం పూర్తిగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ యోనా గారు దేవుడు తెలుసుకున్నప్పుడు ఆయన
ఎక్కడికి వెళ్ళమని చెప్పారండి? నినివే పట్టణంలోకి వెళ్ళి అక్కడ ప్రజలు నాశనం అయిపోతున్నారు, వారికి సువార్త చేయాలి, వారికి నా మాటలు తెలియచేయాలి. రక్షింపబడాలంటే నా మాటలు వారికి కావాల్సింది, నా మాటలు వారికి తెలియజేయాలి. ఒక వ్యక్తిని, ఆయన కూడా దేవుని యొక్క చిత్తంలో ఉన్న వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. పిలుచుకున్నప్పుడు మనకందరికి తెలిసినట్లుగా తర్షీషుకి, అదే నినివేకి వెళ్ళాల్సిన వ్యక్తి తర్షీషుకి వెళ్ళాడు. తర్షీషుకి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రయాణం అంతా, ఆ యొక్క అలజడి, ఆ యొక్క తుఫాను, ఆ యొక్క నీరంతా ఏమైందండి, ఆ యొక్క ఓడ మునిగిపోబోతుండగా అందరూ గుర్తించి ఒక యోనాను బట్టి ఆ యొక్క ఉపద్రవం వచ్చిందని తెలుసుకున్నప్పుడు ఇక్కడ సమర్పణ కలిగినది యోనా గ్రంథంలో ఈ యొక్క సందర్భంలో చేప తన యొక్క జీవితాన్ని సమర్పించుకుంది. అంటే మనుషులే కాదు, మనుషులతో పాటు ప్రకృతిలో ఉన్న వాటన్నింటికి కూడా దేవుని మాటను అంగీకరిస్తున్నారు. ఈ యొక్క దేవుని మాటను అంగీకరించడానికి గొప్ప కారణం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ పాస్టర్ గారు కిందకి వెళ్ళి మనిషిని తీసుకెళ్ళడం నాకు తెలియదు. నేను ఆ యొక్క మాటను గుర్తించినప్పుడు, అంటే ఆ యొక్క మాటలో నాకెందుకు చెప్పారు, అజయ్ మేడగా అజయ్ పంపించారు, నాకు చెప్పారంటే ఒక కారణం ఉంది. అంటే ఆ పని నా వల్లనే జరగాలి, నా వల్లనే ఆ పని జరిగించాలి అని గుర్తించినప్పుడు అక్కడ చేప కూడా అటు రీతిలోనే దేవుని మాటకు లోబడినది. 17వ వచనంలో చూసుకుంటే, గొప్ప మత్స్యం ఒకటి యోనా మృంగవలని యెహోవా నియమించి ఉండగా, అక్కడ దేవుడు కూడా ఎలాగ యోనాన్ని ఏర్పరచుకున్నాడో ఈ యొక్క చేపను కూడా ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క చేప తిరిగి మళ్ళీ ఎక్కడ కక్కి వేసిందండి? ఆరున్న నేల మీద కక్కి వేసింది. 2వ వచనం 10వ వచనం చూడండి. అది యోనాను నేల మీద కక్కి వేసింది. ఇక్కడ గొప్ప మత్స్యం అన్నారు, నేల మీద కక్కి ఉన్నారు. ఒక చేప నార్మల్గా ఒక మనిషిని ఉండాలంటే అది చేప ఏమాత్రం సైజు ఉండాలండి? పెద్దదై ఉండాలి. ఆ చేప అదే వ్యక్తిని మళ్ళీ తిరిగి నేల మీద కక్కాలంటే అది నీటి మధ్యలో కక్కేస్తే సరిపోతుందా? సరిపోతుంది, నేలకి రావాలి. ఒకవేళ నేలకు వచ్చిందంటే తిరిగి వెళ్ళగలదా అంత పెద్ద చేప? వెళ్ళగలదు. ఇవన్నీ తెలుసు చేపకి. నేను నేల దగ్గరికి వస్తే చచ్చిపోతానని తెలుసు, ఆయన జీవితం అయిపోతుందని తెలుసు. అయినా ఆ చేప దేవుని మాటకు లోబడింది. యోనాను మింగమన్నప్పుడు వెంటనే మింగేసింది. 3 రోజులు యోనా కడుపులోనే ఉన్నాడు. యోనా కడుపులో ఉన్నప్పటికీ యోనాకి ఏం జరగలేదు. తిరిగి నేల మీద కక్కున్నప్పుడు నేల మీద కక్కింది. కక్కినప్పుడు తన యొక్క జీవితం సమర్థం. అక్కడ కూడా ఒక చేప తన యొక్క సమస్తమును దేవుని కూడా ఆశపడింది. తను ఎన్నో సంవత్సరాలు బతకచ్చు. ఒక చేప నార్మల్గా పెద్ద చేప అనగానే తిమింగలం అనుకున్నాడు. తిమింగలం సుమారుగా 80 నుండి 90 సంవత్సరాలు బతుకుతుంది. అక్కడ తన యొక్క 80 నుండి 90 సంవత్సరాలు దేవుని ఒక్క మాటను బట్టి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి తన యొక్క జీవితాన్ని అర్పించడానికి చూస్తుంది. ఇదే విధంగా లూకా సువార్తలో మనం గమనించినట్లయితే యేసు లూకా సువార్త 5వ అధ్యాయం అలాగా చూసుకున్నట్లయితే 4వ వచనం నుండి 8వ వచనం వరకు యేసు బోధించి చాలించిన తర్వాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వల్ల వేయడని సీమోను చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడుతున్నాం కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వల్ల వేదినని ఆయనతో చెప్పారు. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారి వలలు మిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంజ్ఞలు చేసి వారి వచ్చి 2 దోణులు మునిగినట్లు సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిపడి, ప్రభువా నన్ను విడుచుకున్నాను, నేను పాపాత్ముడని చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే యేసు తన యొక్క పరిచర్య చేసిన తర్వాత దోణికి సీమోను కుదిరి మీద తీసుకెళ్ళి అక్కడ మనం గమనించుకున్నట్లయితే సీమోను రాత్రి అంతా కష్టపడ్డాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. అయినా తనకి ఏమి దొరకలేదు. కానీ తన ప్రయాస అంతా తన బలాన్ని బట్టి, తన యొక్క శక్తిని బట్టి, తన జ్ఞానం బట్టి ఆ జాలర్లుగా వారు ఉన్నప్పుడు వారి జ్ఞానంతో చేపని ఎట్టి రీతిలో పట్టాలో వారికి తెలిసిన విధంగా వెళ్ళినప్పుడు వారికి ఏమి దొరకలేదు. దేవుడు తన కార్యం చేయాలని ఎప్పుడైతే సీమోను పట్ల తన యొక్క కార్యం చేయాలని ఆశపడినప్పుడు అక్కడ చేపలు దేవుని మాట్లాడారు. అక్కడ కూడా ఒక జంతువులు లేదంటే ఒక మనుషులు కానీ ఒక జీవులు అవి దేవుని మాట్లాడాలి. దేవుని మాట విని నార్మల్గా ఒక వల పగిలిపోవాలంటే తక్కువలో తక్కువ 100 కేజీలు బలం కావాలి, 100 నుండి 500 కేజీలు బలం కావాలి. అక్కడ చేపలన్నీ పడతాయి. కామన్గా మీరు ఎప్పుడైనా చూసుకుంటే ఒక కోడిపిల్ల పరిగెడుతుందండి, దాన్ని పట్టుకోగానే దొరికేస్తుందండి,
ఎందుకు దొరుకుతుంది? తనకి ప్రాణహాని జరుగుతుందని తనకు తెలుసు. దానివల్ల అది పరిగెట్టి తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆశపడుతుంది. ఇక్కడ రాత్రి అంతా కష్టపడినప్పుడు అక్కడ చేపలు కూడా అభివృద్ధిగా చేశాడు, దొరకలేదు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆశ్చర్యకార్యం చేయాలన్నప్పుడు దేవుని యొక్క కార్యం నెరవేరాలని ఆ చేపలు తెలిసినప్పుడు తమంతులు తామే వలలో సరిపోకుండా ఇంకా వచ్చేంత చేపలు విస్తారంగా వచ్చాయి. ఇక్కడ మనం గమనించినప్పుడు నా యొక్క వాక్యాన్ని ముగిస్తున్నానండి. ఇక గమనించినప్పుడు ఇక్కడ నలుగురు కూడా 4 సందర్భాల్లో అబ్రహాము, ఇస్సాకు తన సమర్పణను సంపూర్ణంగా ఇచ్చారు. ఇక్కడ 4 సందర్భాల్లో గమనించుకున్నట్లయితే వారి యొక్క జీవితం 100% సమర్పణ కలిగి ఉంటారు. నేను, నాది, లేదంటే నాకు కలిగినది అనే దాని మీద వారు ఎవరు నిలబడలేదు. శద్రక్, మేషక్, అబేద్నెగో నా జీవితం నేను ఎందుకోవాలి, నా విలువైన జీవితం ఇది నేను ఇస్తే మళ్ళీ నాకు తిరిగి రాదు అని అనుకోలేదు. ఇస్సాకు కూడా నా యొక్క విలువైన జీవితం మళ్ళీ తిరిగి రాదు అని ఎప్పుడు అనుకోలేదు. దేవుడు అడిగినప్పుడు, దేవుడికి సమర్పణ కలిగినప్పుడు, దేవుడు ఇది నా జీవితం కాదు, దేవుడు నాకు ఇచ్చేది నేను ఇచ్చేస్తున్నాను అని తెలుసుకున్నప్పుడు ఆ యొక్క జీవితాలు బాగుపడ్డాయండి. జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. వారి యొక్క జీవితాల ద్వారా అనేక మందికి మేలులు కలిగింది. ఇస్సాకు ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ మేలు కలిగింది. శద్రక్, మేషక్, అబేద్నెగో ద్వారా ఒక రాజ్యమునకు రక్షణ దొరికింది. దేవుడు ఏమైనాడు, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క శక్తిని వాళ్ళందరూ రాజుతో పాటు రాజులో ఉన్న వారిని, రాజ్యంలో ఉన్న వారందరూ తెలుసుకోగలిగారు. మన సమర్పణ ఎటువైపు ఉండాలంటే సంపూర్ణంగా ఉండాలి. నువ్వు ఇచ్చేది ఏదైనా సరే, నీ సమయం కావచ్చు, నీ యొక్క జీవితం కావచ్చు, నీ యొక్క ధనము కావచ్చు, నీ యొక్క బిడ్డలు కావచ్చు, నీ యొక్క వస్తువులు కావచ్చు, అది నువ్వు సంపూర్తిగా సమర్పణ ఇచ్చినప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఇది నాది కదా, నేనెందుకు ఇవ్వాలి, నేను ఇస్తాను, సరే కొంత ఇస్తాను, సగం ఇస్తాను, లేదా 10వ భాగం ఇస్తాను, లేదా 30వ భాగం, లేదా 60వ భాగం అన్నట్లుగా దేవునికి ఇవ్వండి. సంపూర్ణంగా సమస్తము సమృద్ధిగా సంపూర్ణంగా 100% దేవునికి ఇచ్చినప్పుడు గొప్ప కార్యం జరగాలి. ఈ నా జీవితాల్లో ఒక గొప్ప కార్యం జరగాలంటే దేవుడిని ఏదో అడుగుతున్నాడు, సంపూర్ణంగా అడుగుతున్నాడు. ఈ యొక్క విలువైన జీవితమా, లేదా నీ విలువైన సమయమా, నీ విలువైన వస్తువులా, లేదా నీ యొక్క విలువైన బిడ్డల, ఏదైనప్పుడు దేవుడు నేను అడిగినప్పుడు వెనక్కి తీయకుంటాడు. వెనక్కి తీస్తే అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. దేవుని కార్యం జరగాలంటే మన సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకున్నట్లు దేవుని కార్యం జరుగుతుంది. ఈ చిన్న మాటలు దేవుడు దీవించాడు. హల్లెలూయా. సమర్పణ ఎవరు సమర్పించుకున్నారు? మొదటిగా అబ్రహాం తన కుమారుడిని సమర్పిస్తే కుమారుడు తన సమస్తమును. తర్వాత ఎవరు? ఇక్కడ నుండి ఆ శద్రక్, మేషక్, అబేద్నెగో అనే పేర్లు తీసేయండి. ఒకసారి చదవండి, ఒకసారి అన్న. దానియేలు ఎన్నో అధ్యాయం? 1:6 చదవండి. దానియేలు, హనన్య, మిషాయేలు, ఇది వాళ్ళ ఒరిజినల్ పేర్లు. వాళ్ళ దేశంలో వాళ్ళ పేర్లు దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా, ఇవి పేర్లు. ఆ ఊరు కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోయిన తర్వాత వారి దేశానికి అక్కడ పేర్లు మార్చేశారు, వాళ్ళ దేవతలు పెట్టారు పేర్లు. దానియేలుకేమో బెల్తెషాజరు, అనన్యకేమో శద్రక్ అని, మిషాయేలుకు మేషక్ అని, అజర్యాకు అబేద్నెగో అని వాళ్ళు పేర్లు పెట్టారు. కనుక మనకి ఈ పేర్లు గుర్తుండాలి. కామన్గా క్రైస్తవులందరికీ దానియేలు ఐడెంటిఫికేషన్ ఉంటుంది. శద్రక్, మేషక్, అబేద్నెగో అవి దేవతల పేర్లు, అది తీసి వాళ్ళు వదిలేదు. మంచిది. తరువాత 3వ సందర్భం ఏంటి? యోనాను, చేప తన లైఫ్నే త్యాగం చేసేసిందండి. ఒక భక్తుడిని కాపాడు, నా జీవితం చాలు ఈ భక్తుడిని కాపాడాను అని. నిజంగా అది ఎంత గొప్ప సంగతి. టైటాన్ షిప్ మునిగిపోయినప్పుడు కూడా ఒక క్రైస్తవ భక్తుడికి మాత్రమే సెక్యూరిటీ ఉంది అన్ని బ్రతకడానికి. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడంట,
నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు ఇప్పుడు చనిపోయిన నా దగ్గరికి వస్తావు, కానీ వాడు రాలేదు. వాడు రక్షింపబడాలంటే ఇది అడిగి ఇచ్చాను. అప్పుడు వెంటనే ఒక వ్యక్తిని పిలిచి, సహోదరుడా, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను బ్రతకాలని ఆశ ఉందంటూ అన్నాడు. అయితే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, నువ్వు బ్రతుకుతావు, ఇదిగో ఈ వస్త్రాలు ఇవి నువ్వు తీసుకుని నువ్వు రక్షింపబడు. అది ఆయనకి ఇచ్చి ఈ మునిగి చనిపోయాడు, పరలోకానికి ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, టైటాన్ షిప్ మునిగిపోయినప్పుడు ఆ రక్షణ కవచం అనేది ఆయనకి ఇచ్చేసాడు, తను చనిపోయాడు. ఆయన చనిపోయిన తరువాత ఈయన బ్రతికి యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదో చెప్పి ఇప్పుడు అనేక మంది, కొన్ని వందల వేలు లక్షల మందికి ఆ సాక్ష్యం చెప్పి ఒక మానవుడే త్యాగం చేశాడు ప్రాణం నా ఒక్కడి కోసం, మరి మన అందరి కోసం యేసు ప్రభు త్యాగం చేశాడు, నేను ఎందుకు నమ్మకూడదు అని ఆయన సువార్త చేసి చాలామంది దేవుళ్ళకి నడిపించాడు. అందుకే అవసరమైతే ఒక ఆత్మ రక్షింపబడడానికి అవసరమైతే మనం చచ్చిపోయినా పర్వాలేదు, ఒకటి రక్షింపబడితే నిజంగా అది ఎంత గొప్ప సంగతి. అలాంటి సమర్పణ కలిగి ఉండాలి. ఒక చేప సమర్పించుకుంది తన లైఫ్ని త్యాగం చేసేసి. తర్వాత లాస్ట్ ఏంటి, చేపలు, చేపలు అంతవరకు నేను అన్నీ పరిగెత్తుకొని వచ్చేసాను. మా ప్రభు మాట పలుకుతాడు, మా ప్రభు మాట నెరవేర్చాలి, మా ప్రభువును మేము గెలిపించాలి. ఏలినవాడు ఆ రాత్రి అంతా బట్టి నేను దొరకలేదు అనేసారా, ఆ మాటలు చేపలు వింటున్నాను. ఇప్పుడు ప్రభు మనం పిలుస్తాడు, రెడీకి వెళ్దాం. అందులో ముద్ర చేపలు అంటాయి, ఒరే వెళ్ళారంటే ఫ్రై చేసుకుంటారా, వాళ్ళు కారం పెడతారా, పులుపు చేసుకుంటారా, చట్నీలు చేసేస్తారా, పచ్చి కూడా తినేస్తారా, వెళ్ళంటే అన్ని చేపలు కొనుక్కొచ్చాయి. మీరు ఎలాగనుకోండి, మాకు అనవసరం, ముదరోళ్ళారా ముసలోళ్ళారా, మాకు అనవసరం. మేము మాత్రం మా సేవకుడు మాట ఇస్తాడు, అంటే మా దేవుడు మాట ఇస్తాడు, మేము చనిపోయినా పర్లేదు, ఏం పడిపోతాను, వలలో పిగిలిపోయిన చేపలు వచ్చేసాయి. హల్లెలూయా. ఎంత త్యాగం, ఎంత గొప్ప సమర్పణ. ఈ సమర్పణ గురించిన మాటలు ఎంతో సమర్పణతో చెప్పిన శాంసన్కి మరొకసారి చెప్పలేదు. అంటే నా విజన్ అంతా నెరవేరిపోతుంది మీ అందరు ప్రసంగాలు చూసి. ఇంకా రేపు ప్రసంగాలు చూసి ఇంకా ఎంత కంబైండ్ అయిపోతానో అర్థం కావాలి. హల్లెలూయా. ఈరోజు టీ బ్రేక్ లేదు కదా, లేదు కాదు, ఉంది. మీరు ఎక్కడి నుండి వెళ్ళినప్పుడు అట్లా టీ షాప్ ఉంటుంది, తాగేసుకోండి. ఓకే, ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే అండి. యేసుక్రీస్తుని అప్పగించిన రోజు. ఈ 40 దినాల చరిత్ర అంతా ఈ రాత్రే మీకు చెప్పాలని ఆశపడ్డాను. 40 అంటే ఒక్కొక్క రోజు ఏమేమి జరిగిందంటే ఒక నిమిషం 2 నిమిషాలే. వాస్తవానికి నేను ముందు ఏమని ప్లాన్ చేశానంటే ఒక పెద్ద బుక్ రెడీ చేశాను. ఈ 40 రోజుల్లో మొదటి రోజు ఏం జరిగింది ఆ చరిత్ర, రెండవ రోజు ఏం జరిగింది, మూడవ రోజు ఏం జరిగింది, ఈ రోజుకి ఏం జరిగింది, యేసు ప్రభువారిని ఏం చేశాడు, రేపటికి ఏం జరిగింది, ఇదంతా సెల్ ఫోన్ సరిపోయినంత ఫీడింగ్తో ఉందో పెద్ద బుక్. అయితే మరి పరిశుద్ధాత్మ లీడింగ్ వేరేగా ఉంది కనుక మధ్య మధ్యలో సేవకులు రావడం, కొంతమంది సేవకులు రకరకాల ప్రసంగాలు చెప్పి మనల్ని బలపరచడం, ఈ విధంగా జరిగింది. ఏది ఏమైనా ఆత్మలో కొంచెం బలపడడం కనుక ఈరోజు రాత్రి మీటింగ్కి ఏ ఒక్కరూ తప్పిపోకుండా వచ్చేటట్లు మీరే ప్రోత్సాహపరచాలి. వచ్చిన వాళ్ళకి ఈరోజు రాత్రి వరకు, ఆయన పట్టబడినంత వరకు, ఆ తోటలో ప్రార్థన వరకు, ఆయన్ని పట్టుకొని అప్పజెప్పినంత వరకు, పేతురు చెవి తెగనరికినంత వరకు, ఆ కోర్టులకు అప్పజెప్పినంత వరకు చరిత్ర ఈరోజు రాత్రి చెప్పబడుతుంది. కనుక మీరందరూ ఈవినింగ్ ఎన్ని గంటలకు వస్తారు? 7 పెట్టుకుందాం. అందరూ రండి. రాని వాళ్ళు కూడా మీరే ఎవరి ఏరియాలో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పండి, తప్పకుండా వచ్చేటట్లు. తర్వాత రేపు గుడ్ ఫ్రైడే ఆరాధన 2 సంఘాలు కలిసి ఇక్కడే జరుగుతుంది. వెనకాల ఉన్న ఆ బాక్సులు లాంటివి కానీ ఏవైనా మొత్తాన్ని తీసేసి
ఇక్కడ ఎక్కడెక్కడ సెట్ చేస్తారో తెలియదు కానీ అది ఫ్రీగా ఉండి 10 చైర్స్ ఇటు పట్టాలండి పురుషులకి. 2 లైన్లో 10 చైర్స్ పట్టాలి, ఇటు 5 చైర్స్ పట్టాలి, మిగతా దాంట్లో ఫ్రీగా ఉండాలి. మరి స్త్రీలైన వారు, సమర్పణ కలిగిన వారు ఎవరైనా ఈరోజు కొంచెం ఏమైనా క్లీన్ చేస్తారా మందిరాన్ని? స్త్రీలైన పురుషులైన ఎవరైనా మొత్తం అంతా కొంచెం నీట్గా ఉంచుకోవాలి. రేపటికల్లా ప్రతి డోర్ ఇవన్నీ కూడా నీట్గా ఉంచి రేపటికల్లా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. ఎందుకంటే మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తాం మనం, 3 అంటాం కానీ ఎంత అవుతుంది? 4, 5, ఒకసారి కాదు అక్కడ 6 కూడా అయిపోయింది. పంతులు గారి మేడ బస్ స్టాప్ దగ్గర ఉన్నప్పుడు సంఘం కొద్దిగా ఉండేది కానీ 6 అయింది. అయినా ఆనందంతో, తృప్తితో, మహాబలంతో వెళ్ళారు. అంటే కంప్లీట్గా సమర్పణ చేసుకొని వచ్చారు. అందుకే ఈ విషయం కొరకు అందరూ ప్రార్థించండి. మరి మధ్య మధ్యలో దాహాలు వేస్తాయి, గొంతుకులు ఎండిపోతాయి. ఒకవేళ ఎవరైనా నిమ్మకాయ నీరు నేను తీసుకొస్తాను చెప్పకుండానే చేయండి. ఏదో డ్రింక్ నేను తీసుకొస్తాను, లేదు కొబ్బరి నీళ్ళు తీసుకొస్తాను అనేది ఎవరికి చెప్పొద్దు. కానీ ఒకవేళ చెప్పాలంటే ముందుగా నాకు చెప్పండి. అందరూ కొబ్బరి నీళ్ళు తెచ్చిస్తే సెలవులు వచ్చారు. అందుకని ఎవరైనా ఏదైనా అందరం కలిపి లెమన్ మజ్జిగ వాటర్, ఓకే, తర్వాత అయినా నాకు తెలియచేయండి. ఇంచుమించు 100 మెంబర్స్ సరిపడా ప్రిపేర్ చేయండి. ఎందుకంటే అందరూ వస్తారు. ప్రభువును విశ్వసించిన వారు కూడా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వస్తే రావచ్చేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, మంచి రోజు, వెళ్ళి కూర్చుందాం అన్న వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. అందుకని ఆ మూలలు అవన్నీ క్లీన్ చేసేస్తే చివరి వరకు కూర్చోవాలన్నమాట. కొంచెం ఫ్రీగా ఉండాలి. ఈ విషయాల కొరకు అందరూ భారంగా ప్రార్థన చేయండి. దేవుడు గాజువాకలో త్వరగా మందిరం మనకి ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే మేము కల్వరీ చర్చికి వెళ్ళామండి. ఇలాగా డోర్ తీసుకుని వెళ్ళాం. ఒక దైవజనుడు మమ్మల్ని పలకరించి ఎక్కడి నుండి వచ్చారు అన్నారు. మంచి ఆత్మీయుడు ఆయన, మంచి ప్రవచన, ఆత్మల వివేచన. ఆయన కళ్ళు చూసినప్పుడే నేను అనుకున్నాను, సరే మీ కొరకు నేను ముందు ప్రార్థన చేస్తాను, తర్వాత మీరు ముందుకు ప్రార్థన చేసుకోండి, అక్కడ మరొక సేవకున్నారు. ఇలా కళ్ళు మూసుకున్నాను. ప్రభువా నీకు స్తోత్రం, ఇదిగో నీ దాసులు గంటా బాలరాజు గారు వారితో టీం వచ్చారు, వీరికి అర్జెంటుగా మందిరం అవసరం, నాయన సహాయం చేయండి. స్థలం అవసరము, ఉన్న మందిరం సరిపోదు, ఎక్స్టెన్షన్ కావాలి. కొంతమంది కొంచెం ఆర్థిక సమస్యలో ఉన్నారు, కొంతమంది మొత్తం వెళ్ళిన 12 మందికి ఎవరెవరికి ఏమేమి ఉందో అలా క్లియర్గా మాట్లాడేశారు. ఆ తర్వాత మేము కొంచెం ముందుకెళ్ళి ప్రార్థన. అక్కడ మరొక ఆయన ఉన్నాడు, ఉదయమే నీ ఆలయం క్రీస్తు, ఇది శుభోదయం క్రీస్తు జన్మ పాటలు పాడి రాశాడు ఆయనే. తలచుకుంటే జ్వాలలు, ఈ పాటలన్నీ రాసిన ఆయనే. ప్రభు కృప, దేవుడు మాత్రం భాగ్యించు. ఆయన దగ్గరికి పంపించాడు. ఆయనకి మీరు కొన్ని మాటలు చెప్పండి అంటే, మాస్టర్ గారికి మాటలు అవసరం లేదు, నేను ప్రార్థన చేస్తాను. చూసారా, దేవుని సేవకుల ద్వారా దేవుడు అర్థంగా మాట్లాడాడు. కనుక ప్రార్థన చేయండి. అయిపోయిన వెంటనే మన గురంతా గాజువాకలో మందిరం ఇమీడియట్గా కట్టబడాలి. దేవుడు ఖచ్చితంగా కడతాడు, దేవుడే కడతాడు. కావాల్సిన ధనం దేవుడే సమకూరుస్తాడు. మీ అందరినీ లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా చేసేస్తాడు. మరి మీరు కోటీశ్వరులు అయినప్పుడు లక్షలు ఇవ్వలేరా దేవుడికి? ఏమండి ఇశ్రాయేల్ గారు, మీరు అందరూ కోటీశ్వరులు అండి. ఎక్కడ 3, 6, 9, 12 మంది కోటీశ్వరులు ఎక్కడ ఉన్నారు? లక్షలు ఇవ్వలేరా కోటీశ్వరులు? అలాగే దేవుడు మిమ్మల్ని లక్షాధికారులుగా చేశాడు అనుకుంటే వేలు ఇవ్వగలరు, పర్వాలేదు. మనలో నుండి దేవుడు అద్భుతం చేస్తాడు. సరే, మీరు అందరూ కోటీశ్వరులు. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు. మనందరికంటే హైలైట్ హెప్సిబాయ్. ఆమెను అమెరికా అనుకుందాం, మిగతా దేశాలు మనందరం. దేవుడు చేస్తాడు. ఆయన చేయలేదంటే ఏం లేదు. గొర్రెలు కాసుకున్నాడు తీసుకొచ్చి రాజుని చేసిన దేవుడు, అనాథం తీసుకొచ్చి 127 సంవత్సరానికి రాజుని చేసిన దేవుడు. వీడు వేసి పుట్టాడు, వీడు వేసిగాడని పక్కన తగిలేశారు ఎప్తాన్ని. అలాంటి వాడు ఒక రాజ్యాన్ని ఏలినంత గొప్ప స్థితిని ఇచ్చిన దేవుడు మనం చేయడా? అంటే మన బలం ఎంతో మనకు తెలియడం లేదండి. అసలు ఉన్నాను పాస్టర్ గారు అనుకుంటున్నాం తప్ప, నువ్వు ఎన్ని కేజీలు బరువు ఉన్నావో నీకు తెలియడం లేదు. అంటే దేవుడు
నిన్ను ఎంత బలవంతుడిగా చేశాడు అర్థం కావడం లేదు. మనలోనే మనం వీటికి సరి చేసుకుందాం. ఓకే, అయితే ప్రార్థన చేసుకుందాం. రేపు కంప్లీట్గా ప్రభు కొరకే డ్యూటీకి వెళ్ళి వస్తాను, స్కూల్లోకి వెళ్ళి మధ్యలో నుండి వస్తాను. అలాంటి పనులు ఎవరు పెట్టుకోకండి. ఇజ్రాయేల్ గారు మీరు కానీ మన దావీద్ గారు ఎలాగ వెళ్ళరు, మన ఎవరు మోషే గారు కానీ కృప నువ్వు కానీ సెలవే కదా, అస్సలు వెళ్ళొద్దు. మార్నింగ్ నుండి ఫ్రీగా ప్రశాంతంగా ఉండి హృదయపూర్వకంగా 1 గంట మోకరించి ప్రార్థన చేసుకొని సిద్ధపడి రండి. దేవుడు అందరిలో నుండి దేవుడు మాట్లాడినట్లు ఆ విధంగా మీరందరూ ఇంటికి వెళ్ళాక మీ వ్యక్తిగత ప్రార్థన ఏదో టైంలో చేసినప్పుడు మన ఎలీషా పాస్టర్ గారు వాళ్ళ చిన్న బాబు కోసం చేయండి. విపరీతమైన తలనొప్పి అని ఏడుస్తున్నారు. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. ఆయనకి స్పెట్స్ ఉన్నాయి, అయినా మరి ఎందుకు తలనొప్పి. అభిషేక్ నాకు చెప్పిన సూచన ఏంటంటే కీబోర్డ్ ఎక్కువగా ప్లే చేసుకొని దాని మీదే గురి పెట్టుకుని ఉన్న తలనొప్పి వస్తుందట. ఏది ఏమైనా దేవుడు ఆ బాబును స్వస్థపరచాలి. రేపు ప్రేయర్కి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా రావాలని ఆశపడుతున్నారు. దాని కొరకు మీరు అందరూ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుని అలాగే గాబ్రియల్ కొరకు కూడా ప్రార్థన చేయండి. తనకు కూడా మంచి ఆరోగ్యం ఉండదు. ఈవినింగ్ అయితే అస్సలు బాగుండదు. రాత్రి అయ్యేసరికి ముక్కు పట్టాడు, ఊపిరి ఆడదేమో, చచ్చిపోతాడేమో అన్న టైపులో ఉంటాడు. మరి కాబట్టి తినకపోవడం అంటే ఎక్కువ తినేస్తాడు. కానీ కొంచెం తగ్గించి అలాంటివి తినకూడదంటే దేవుడు చూసుకుంటే పర్లేదు, పగలు తినేస్తాడు, రాత్రి ఇబ్బంది అయిపోతాడు. కనుక తన కోసం మన తోటి సేవకులందరి కోసం ప్రార్థన చేయండి. వల్లభరావు పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ నెక్స్ట్ మంత్ 18 దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. హైదరాబాదులో మరలా 30 తారీఖు వెళ్ళవలసి వస్తుందేమో. నేను ప్రసన్న కుమార్ గారితో కలిసి ఒక నిశ్చితార్థం కొరకు, అంటే వాళ్ళ నాన్నగారు లేకపోయేసరికి కొంచెం ఆయన కూడా ఎంత గొప్ప సేవకుడైనా కొంచెం భయము, చిన్న ఆందోళన లాగా ఉంటుంది కదా. ఆ ప్రసన్న కుమార్ గారిని దేవుడు ధైర్యపరచాలి. వాళ్ళ అమ్మగారిని కూడా ధైర్యపరిచేటట్టు ప్రార్థన చేయండి. ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇద్దరే ఒకరికొకరు ఎదురు కూర్చొని ఉంటారు. పెద్ద ఇల్లు, 3 బెడ్రూము, పైన ఒక ఇల్లు, చాలా వేదన అనిపిస్తుంది. అందుకే 5 నిమిషాలు ఉండి వచ్చేద్దాం అనేసరికి 1 గంట 2 గంటలు కూర్చోవాలనిపిస్తుంది. కనుక ఆ సేవకుని కూడా దేవుడు బలపరచాలి, ధైర్యపరచాలి. దేవుడికి ఇష్టమైతే తన భార్య మార్పు చెంది తిరిగి వచ్చేటట్లు, లేదు దేవునికి ఇష్టం కాకపోతే ఏదో కార్యం దేవుడే చేసేటట్లు. 8-9 సంవత్సరాల నుండి ఒంటరిగా ఉంటుంది, వివాహమై కూడా. కానీ చాలా యోసేపు లాంటి పరిశుద్ధ జీవితం కలిగిన వాడు కనుక మంచి విట్నెస్ ఉంది. అలాగే మనకి పాస్టర్ గారు వచ్చారు కదా, విశాల్ రాజు, తన జీవితం కూడా అంతే. ఒక భయంకరమైన ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు. దేవుని ప్రేమను బట్టి చిన్న పిల్లలు 2 కుమారులు ఉన్నారు. ఇంకా అక్కడ నుండి నువ్వు నాకు అవసరం లేదని అంటున్నాడు. ఈయన సాక్ష్యం ఎక్కడ దెబ్బతింటుంది, నా సేవ ఎక్కడ దెబ్బతింటుంది అని అంత వెళ్ళి బ్రతిమలాడితే అసలు నువ్వు నాకు అక్కడే లేదు. ఆవిడకి లోకానుసారమైన పరిస్థితులు కావాలి. పాపం ఆయన కూడా ఆ విధంగా ఉన్నాడు. చిలకలూరుపేట శాలేమరాజయ్య గారు పిలిచినప్పుడు, అన్న నా పరిస్థితి ఇది, మీ సంస్థలో సేవకుడిగా చేయాలంటే చిన్న డ్రాప్ తప్పు ఉండకూడదు, నా పొజిషన్ ఇదంటే, తమ్మో నీ కోసం నేను ప్రార్థన చేశాను, నేను అభిషేకం చేస్తాను రా అన్నాడు. ఎవరికి అలా అభిషేకం చేయడైనా ఈ ఒక్కరికి మాత్రం నిన్ను గురించి దేవుడు నేను అడిగాను కూడా. 51 సెంట్లు స్థలం కొని ఒక మందిరం నిర్మాణం చేస్తున్నారు ఆయన కూడా. కనుక చూడండి ఎంత గొప్ప దైవజనులు, బలవంతులు అనేసరికి దుష్టుడు భార్యల దగ్గర పడుతుంది. కనుక ఇలాంటి సేవకులు ఎంతోమంది నలిగిపోతున్నారు, ధైర్యంగా వాక్యం చెప్పలేక. కనుక ప్రేమలో జ్ఞాపకం చేసుకోండి, సేవకుల కొరకు ప్రత్యేకంగా చేయండి. మరి చివరి దినాల్లో సేవకులను ఎక్కడ పడితే అక్కడ నరికేస్తున్నారు, చంపేస్తున్నారు, ముక్కలు కోసేస్తున్నారు. వీళ్ళు చంపితే కానీ మన భారతదేశంలో మేమనుకున్నాం. నిన్న మనం ప్రార్థనకి వెళ్ళని చూడండి, మొత్తం ఈది మొత్తం జెండాలే ఉంది. ఆ వ్యక్తులు మొత్తం అందరినీ మార్చాలి. కనుక వీలున్నప్పుడల్లా, రాత్రి విన్నారు కదా గాబ్రియల్ చెప్పినట్టు, వీలున్నప్పుడల్లా మోకరించి ప్రార్థన చేయండి. వేస్ట్ చేయకండి టైంలో. 5 నిమిషాలు వీలున్న 5 నిమిషాలు
ఉదాహరణకి ఎప్సిబర్ డ్యూటీకి వెళ్ళింది, భోజనం టైంకి అరగంట టైం ఇచ్చారు, 10 నిమిషాల్లో తెలిసింది. ఆ మిగతా కొద్ది నిమిషాలు ఎక్కడ తనుకుంటే అక్కడ అది చూడాలి. మిగతా వాళ్ళు ఏంటి వీడి టైం గడపదు, ఏం చేస్తాం, సరే సరే, ఆ సాక్ష్యం మనం పొందాలి. బైబిల్లో భక్తులు అందరూ అంతే. కనుక ఎక్కువ ప్రార్థించండి మన సంఘం కొరకు, అందరూ త్వరగా రక్షింపడాలి. ఓకే, ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు నీ కుమారుడు శాంసన్ నువ్వు వాడుకున్నావు. సమర్పణ, ఆరాధనలో ఒక భాగం సమర్పణ. ఏ విధంగా అయితే ప్రభువా భక్తులు తనను తాను సమర్పించుకున్నారు, ఇస్సాకు తన జీవితాన్ని సమర్పణ చేశాడు. దానియేలు తన 3 స్నేహితులు వారి ప్రాణాలు సమర్పణ చేశారు. చేపలు వారికి ఉన్న చిన్న ప్రాణాలు సమర్పణ చేశారు. మరి నీ పోలికలో మీతో సమానంగా సృష్టించిన మేము మీ కొరకు ఏమీ చేయలేకపోతున్నాం. దయతో క్షమించి ఇక నుండి మాకు మేముగా నీకు సమర్పించుకోవడానికి కృప దయచేయండి. మీరే సహాయం చేయండి. ఇంతబడి వాక్యం అందరిలో ఫలించినట్లు సహాయం చేయండి. రాత్రి వాక్యం విన్నాం, అన్ని విషయాల్లో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రార్థనే మమ్మల్ని కాపాడుతుంది. ప్రార్థనే వేకుజామున నాయన సిద్ధం చేసి ఉంచుకుంటుంది. మీరు మాకు దయచేయండి. లేఖనాలన్నీ, మాకు వచ్చిన వాగ్దానాలన్నీ మా బ్రతుకులో నెరవేరినట్లు సాధించండి. ఈ రాత్రి అద్భుతంగా ఘనంగా జరిగించి గుడ్ ఫ్రైడే ఆరాధన కొరకు అందరినీ సిద్ధపరచు. నేను నా సంఘం కొరకు, నేను నా సేవకుల కొరకు, నేను పరిచర్య చేయాలి అని అనేక మంది లేవగలగడానికి సహాయించండి. సిద్ధపరచు. మీరే మన్నింపు పరిచర్యలన్నిటి విషయంలో సహాయించండి. నాయన ఏస్తుంది ఈవు ప్రేయర్స్ అన్నీ అద్భుతంగా ఘనంగా జరిగినప్పుడు సహాయం చేస్తుంది. మీరే మన్నింపు వచ్చిన బిడ్డలందరి మీద నీ ఆశీర్వాదాలు, నేను ఆశీర్వాదాలతో నేను పొందిన మేలుచు. క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు అప్పగిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకు, సర్వలోక పరిశుద్ధులకు, ఈ దినం వాక్య పరిచర్య చేసిన సహోదరుడు శాంసన్కు, రేపు సిలువ శ్రమలు గుడ్ ఫ్రైడే 7 మాటలు చెప్పబోతున్నాను. 10 మందికి సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక.